మంచి మాట, అద్భుతమైన మాట మరియు దేవుడు తన గ్రంథంలో వ్రాయించారు. యేసు ప్రభు పలికినటువంటి మాటను చదువుదాం మనం. మరియు మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షించబడును. నమ్మని వానికి శిక్ష విధింపబడును అని యేసు ప్రభు వారు తన గ్రంథంలో తెలియచేశారు. ఈ మాట ఆధారం చేసుకుని ప్రతి ప్రాంతంలో ఈ సువార్త కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ అనేకులకు దేవుని గురించి, యేసు ప్రభు చేసినటువంటి త్యాగాన్ని గురించి తెలియజేయాలన్నదే మా ధ్యేయం. ఒకవేళ అలాగూ కనుక చేయకపోతే దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి పాపం చేస్తూ ఉన్నవారముగా ఉన్నామేమో అన్న భయముతో ప్రతి సమయమందు కూడా ప్రతి ఒక్కరికి ఈ సత్య సువార్తను తెలియచేస్తూ ఉన్నాం. కనుక ఈ రాత్రి సమయంలో దేవుడు మిమ్మల్ని ప్రేమించి ఈ ప్రాంతానికి మమ్మల్ని పంపించి ఈ వాక్యాన్ని మీకు వినిపింప చేసేటట్లుగా ఆయన యొక్క ప్రేరేపణ కలిగిన కారణాన్ని బట్టి ఈ స్థలంలో ఈ ప్రార్థనా కూడికను ఏర్పాటు చేసి ఈ యొక్క గొప్ప సంగతులను వివరించడానికి మేము ఇష్టపడుతూ ఉన్నాము. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. బైబిల్ గ్రంథం గొప్పది. ఈ బైబిల్ గ్రంథం గూర్చి చాలా మంది ఏమనుకుంటూ ఉన్నారు అంటే అది కేవలం క్రైస్తవులు మాత్రమే చదవాలని, ఆ మతంలోనికి దిగిన వారు మాత్రమే దానిని ముట్టుకోవాలని, వారు తప్ప మరి వేరొకరు ఎవరో కూడా దానిని చదవకూడదని, ముట్టుకోకూడదని చాలా మంది భావించి దానిలో ఉన్నటువంటి సంగతులను గ్రహించలేని వారుగా ఉన్నారు. బైబిలు మానవులు రాసినటువంటిది కాదు, అది దేవునిది. దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క ఉద్దేశాలు, మానవుల పట్ల దేవుడు కలిగి ఉన్నటువంటి సంకల్పము ఇదిగో ఈ దైవ గ్రంథమైనటువంటి బైబిల్లో దేవుడు వ్రాయించి ఉంచాడు. కనుక మానవుడు మరణించేలాగా దీనిలో ఉన్నటువంటి సంగతులు తెలుసుకుని, అర్థం చేసుకుని, వాటిని అనుసరించి నడిస్తే తన జీవితంలో ధన్యుడవుతాడని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. దేవుడంటే ఎవరో తెలియాలి అని అంటే దేవుని యొక్క స్వభావం ఏంటో తెలియాలి అంటే, దేవుని యొక్క గుణలక్షణాలేంటో తెలియాలి అని అంటే, దేవుడున్న లోకానికి మానవుడు వెళ్ళాలి అని అంటే ఈ సంగతులన్నీ కూడా దైవ గ్రంథమైనటువంటి బైబిల్లో దేవుడే రాసి ఉంచాడు. కనుక
ఈ గ్రంథం ప్రపంచములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అందుతూ ఉంది. ఒక వ్యక్తి ఇంగ్లీష్ తెలిసినటువంటి వాడైతే ఆ వ్యక్తికి ఇంగ్లీష్ భాషలోనే బైబిల్ దొరుకుతుంది. ఒక వ్యక్తి తెలుగు మాత్రమే చదవగలిగిన వాడైతే ఆ వ్యక్తికి తెలుగు భాషలో కూడా బైబిల్ దొరుకుతుంది. అంటే ప్రపంచంలో ఎన్ని భాషలైతే ఉన్నాయో, ఎన్ని భాషలు మాట్లాడగలిగిన ప్రజలైతే ఉన్నారో ఆ ప్రజలందరికీ కూడా, ఆయా భాషలు మాట్లాడగలిగిన వారందరికీ కూడా అందుబాటులో ఉండేటట్లుగా ప్రపంచపు భాషలన్నిటిలోనికి కూడా తర్జుమా చేయబడినది ఏంటి అని అంటే దైవ గ్రంథమైనటువంటి బైబిలు. ఈ గ్రంథాన్ని చదివి, ఈ గ్రంథాన్ని అనుసరించి ఇది నిజమని నమ్మి ఎంతో మంది ప్రజలు ఈ భూమి మీద మార్పు చెందుతున్నారు. అంటే దీనిలో ఏదో శక్తి ఉంది, దీనిలో ఏదో గొప్పతనం ఉంది. ఈ మాటలు మనుషులను మార్చగలుగుతున్నాయి. ఈ మాటలు దేవుడంటే ఎవరో తెలియజేస్తున్నాయి. ఈ మాటలు మానవుని యొక్క గొప్పతనాన్ని గురించి తెలియజేస్తున్నాయి. ఈ మాటలు దేవుని యొక్క శక్తిని గురించి తెలియజేస్తున్నాయి. బైబిల్లో అన్ని సంగతులు ఉన్నాయి. బైబిల్లో లేని సంగతి అంటే ఏది కూడా మనకు నివాస యోగ్యముగా ఉన్నటువంటి ఈ భూమి ఎలాగ కలిగిందో, ఆకాశము ఎలాగ కలిగిందో, సూర్యుడు ఎలా వచ్చాడో, చంద్రుడు ఎలాగ పుట్టాడో, ఈ నక్షత్రాలు ఎలా వచ్చాయో, ఈ సముద్రాలు ఎలా వచ్చాయో, ఈ భూమి మీద ఉన్నటువంటి జీవరాశులన్నీ కూడా ఎలాగ కలిగాయో దైవ గ్రంథమైనటువంటి ఈ బైబిల్లో శ్రేష్టమైనటువంటి సంగతులను దేవుడు రాయించి ఉంచాడు. అన్నిటికీ సంబంధించినటువంటి పుట్టుక బైబిల్లో ఉంది. అన్నిటికీ సంబంధించినటువంటి విషయాలు బైబిల్లో ఉన్నాయి. కనుక ఒక తండ్రిగా, ఒక మంచి తండ్రిగా బ్రతకాలి అంటే కావలసినటువంటి మంచి సంగతులు ఉన్నాయి. ఒక మంచి తల్లిగా బ్రతకాలి అంటే కావలసిన సంగతులు ఉన్నాయి. ఒక మంచి భర్తగా బ్రతకాలి అంటే, ఒక మంచి భార్యగా బ్రతకాలి అంటే, పిల్లలు మంచి భవిష్యత్తు కలిగి జీవించాలి అంటే ఈ భూమి మీదక మనుషులకు కావలసిన అనేకమైనటువంటి సంగతులు దేవుడు తన గ్రంథమైనటువంటి బైబిల్లో రాసి ఉంచాడు. ఒకవేళ బైబిలే అబద్ధమైతే ఏనాడో బైబిల్లో ఉన్నటువంటి సంగతులన్నీ కూడా, బైబిల్లన్నీ కూడా ఏమైపోయి ఉండాలంటే అంతరించిపోయి ఉండాలి. బైబిల్ను నాశనం చేయాలనుకున్న వారు నాశనం అయిపోయారు, కానీ బైబిల్ మాత్రం చిరస్థాయిగా నిలిచే ఉంది. అందుకు యేసుక్రీస్తు ప్రభు వారు మానవునిగా ఈ భూమి మీద బ్రతికినటువంటి కాలంలో ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని ఆయన తెలియచేశారు. ఆ సంగతి ఏంటో మనం చదువుదాం. చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయము 35వ వచనంలో మనం చదవగలిగితే ఆయన ఏం రాశాడో చూద్దామండి. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రమును గతించవు అని రాయించాడు ఆయన. ఎంత గొప్ప సంగతి అండి! భూమికైనా ఆకాశానికైనా అంతముందని, నాశనము ఉందని, అవైనా ఒకవేళ అంతరించిపోతాయేమో, నాశనం అయిపోతాయేమో, కానీ నా మాటలు ఏమాత్రములు కూడా గతించవు, నాశనము కావు అని ఆయన తన గ్రంథాల గురించి, గ్రంథములో ఉన్నటువంటి మాటలను గురించి దేవుడు రాయించాడు. కనుక బైబిల్ గ్రంథం అంతం లేనిది. బైబిల్లో ఉన్నటువంటి మాటలకు నాశనము లేదు. బైబిల్ అనగా దేవుని యొక్క మాటలు, దేవుని మనసులో ఉన్నటువంటి ఉద్దేశాలు, దేవుని యొక్క తలంపులు అన్నీ కూడా బైబిల్లో దేవుడు తన మాటలుగా రాయించాడు. కనుక ప్రియమైన వారలారా,
అది ఒక మతానికి సంబంధించిన పుస్తకం కాదండి. బైబిల్ అనగానే అది కేవలం క్రైస్తవులు మాత్రమే చదవాలి అనుకున్నటువంటి గ్రంథం మాత్రం కాదండి. ప్రతి ఒక్కరూ కూడా చదవచ్చు. ప్రతి సంగతి బైబిల్లో రాయబడి ఉన్నది. ప్రతి అంశాన్ని గురించి కూడా బైబిల్లో దేవుడు రాయించాడు. కనుక అందరూ కూడా చదవగలిగినది, అందరికీ కూడా అందుబాటులో ఉండగలిగినది, అందరికీ కూడా అది దొరికే గ్రంథం ఏంటి అని అంటే బైబిల్ గ్రంథం అండి. ఈ గ్రంథాన్ని చదివి ప్రపంచంలో అనేక మంది ఏం చేయబడుతున్నారు అంటే మంచి వారుగా మార్చబడుతున్నారు. ఈ గ్రంథాన్ని చదివి ప్రపంచంలో అనేక మంది ఏం చేస్తున్నారంటే మార్పు చెంది దేవుని వైపు తిరుగుతున్నారు. కారణం ఏంటి అని అంటే దీనిలో ఏదో శక్తి ఉంది. ఆ శక్తి కలిగినటువంటి మాటలే మనుషులను మార్చగలుగుతున్నాయి. ఆ శక్తి కలిగినటువంటి మాటలే దేవుని వైపు తిరిగేటట్లుగా చేస్తున్నాయి. అది బోధించేవారు గొప్పతనం కాదు, అది చదివేవారు గొప్పతనం కాదు, అది బోధించేవారు గొప్పతనం కాదు గాని, చదివేవారు గొప్పతనం కాదు గాని, అందులో రాయబడి ఉన్నటువంటి మాటల యొక్క గొప్పతనం, దానిలో ఆ మాటల్లో ఏముంది అనంటే శక్తి ఉంది. కనుక ప్రియమైన వారలారా, బైబిల్ గ్రంథం గొప్పదండి. బైబిల్లో ఉన్నటువంటి జ్ఞానం గొప్పదండి. బైబిల్లో ఉన్నటువంటి ఆ దేవుని యొక్క సంకల్పం గొప్పదండి. కనుక అసలు బైబిల్ అంటే ఏంటో తెలియాలి అని అంటే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా బైబిల్ చదవవలసినటువంటి అవసరత ఉంది. ఇంకొక మాట ఏమంటున్నాడు అని అంటే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 24వ వచనంలో బైబిలులో ఉన్నటువంటి వాక్యానికి అంతం లేదని దేవుడే రాయించాడు. చదువుదాం చూడండి. మొదటి పేతురు 1:24 చదవండి దయచేసి. సర్వశరీరులు గట్టిని పోలి ఉన్నారు, వారి అందమంతయు గడ్డి పువ్వులే ఉన్నది. గడ్డి ఎండును దాని పువ్వును రాలును. అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ కూడా నిలుచును. ప్రభు వాక్యము ఎల్లప్పుడూ కూడా నిలుచును. ప్రభు వాక్యానికి ఏం లేదు, అంతం లేదు. మనుషులు పుడుతున్నారు, చనిపోతూ ఉన్నారు. పుట్టుక సావు అనేది ఈ భూమి మీద జరుగుతున్నటువంటి కార్యక్రమాలు. సర్వశరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును దాని పువ్వును రాలును. కానీ దేవుని యొక్క వాక్యము, ప్రభు యొక్క వాక్యము ఎల్లప్పుడూ కూడా నిలుచును. అందుకే సంవత్సరాల తరబడి సంవత్సరాలు తరము వెంబడి తరము గతించిపోతూ ఉంది. కానీ బైబిల్ యొక్క వాక్యానికి మాత్రం ఏమి లేదు అని అంటే అంతము నాశనము లేదు. ప్రపంచంలో లక్షలాది గ్రంథాలు ముద్రించబడుతున్నాయి. లక్షలాది మంది ప్రజలు చదువుతున్నారు. లక్షలాది మంది ప్రజలు చదివి మార్పు చెందుతున్నారు. దేవుడెవరో తెలుసుకోగలుగుతున్నారు. వారి యొక్క ఆత్మక రక్షణ అవసరమని గ్రహిస్తూ ఉన్నారు. మానవుడు ఈ భూమి మీద సరిపోతే ఒక మహాలోకానికి వెళ్లాలన్న సంగతి తెలుసుకోగలుగుతున్నారు. ఆ మహాలోకానికి మానవుడు వెళ్ళాలి అంటే బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యం ఎంతగానో ఉపయోగపడుతుందన్న సంగతి దేవుడు తన గ్రంథంలో రాయించాడు. కనుక ప్రియమైన వారలారా, దేవుని వాక్యం గొప్పది. దేవుని యొక్క గ్రంథంలో ఉన్నటువంటి మాటలు అద్భుతమైనటువంటివి. ఆ సంగతులు గనక మానవుడు చదవగలిగితే, తెలుసుకోగలిగితే మానవుని యొక్క బ్రతుకు ధన్యమవుతుందని దేవుని యొక్క వాక్యంలో రాయించాడండి. కనుక
గ్రంథం అనగానే కేవలం అది క్రైస్తవులు మాత్రమే చదవాలని భావించకండి. ఈ గ్రంథం అనగానే అది కేవలం ఒక మతానికి సంబంధించినటువంటి పుస్తకము అని అనుకోకండి. ప్రతి ఒక్కరూ కూడా దానిని చదివితే అందులో ఉన్నటువంటి సారాంశము, గొప్పతనము అర్థమైతే మనిషి బ్రతుకు గొప్ప అద్భుతమైనటువంటి వెలుగుతో నింపబడడానికి అవకాశము. ఎంతో మంది చదువుతున్నారు గ్రంథాన్ని, శాస్త్రవేత్తలు చదివారు, మహనీయులు చదువుతున్నారు. వీరందరూ చదివి దానిలో ఉన్నటువంటి సారాంశాన్ని అర్థం చేసుకుని వారి బ్రతుకు గొప్ప వెలుగుతో నింపబడుతూ ఉంది. కనుక బైబిల్ గ్రంథానికి ఏమి లేదండి, అంతం లేదండి. బైబిల్ గ్రంథానికి నాశనం లేదండి. ప్రపంచంలో ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భాషలలోనూ కూడా బైబిల్ గ్రంథం ముద్రించబడి ప్రతి ఒక్కరికి కూడా ఏం చేస్తుంది, అందుతుంది. అది నిజం కాకపోతే, దానిలో ఉన్నటువంటి మాటలు అబద్ధమైతే ఏనాడో దేవుని గ్రంథమైనటువంటి బైబిల్ ఏమైపోవాలి, నాశనం అయిపోవాలి. కానీ ఎప్పటికీ ఎప్పటికీ బైబిల్ గ్రంథం సజీవముగానే ప్రపంచమంతా కూడా ప్రతి వారి యొక్క చేతుల్లో ఉండడానికి అవకాశం ఉంది. ఎందుచేతనంటే ఇందులో ఉన్నటువంటి సంగతులు వాస్తవాలు, ఇందులో ఉన్నటువంటి సంగతులు నిజాలు. సృష్టిలో ఏదైతే జరుగుతుందో అదే మన కళ్ళెదురుగా జరుగుతూ ఉంది. దీంట్లో సైన్స్ కి సంబంధించినటువంటి ఆధారాలు ఉన్నాయి, దీంట్లో చరిత్రకు సంబంధించినటువంటి ఆధారాలు ఉన్నాయి, దీంట్లో భౌగోళిక ఆధారాలు కూడా ఉన్నాయి. నదులు ప్రస్తుత కాలంలో ఏవైతే ఉన్నాయో, ప్రస్తుత కాలంలో పట్టణాలు ఏవైతే ఉన్నాయో, ప్రస్తుత కాలంలో దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ సంగతులన్నీ కూడా బైబిల్ గ్రంథంలో దేవుడు రాయించాడు. యెరూషలేము అనబడినటువంటి పట్టణం ఉంది. చాలా మంది వెళ్లి అక్కడికి వస్తూ ఉన్నారు. అక్కడ వచ్చినటువంటి వారు ఏం చెప్తున్నారు అంటే, బైబిల్ గ్రంథంలో ఏ సంగతులు అయితే ఉన్నాయో మేము వెళ్ళినటువంటి ఆ ప్రాంతంలో కూడా ఉన్నాయి. యెరూషలేము పట్టణం ఉంది, యోర్దాను నది ఉంది, ఎర్ర సముద్రం ఉంది, ఇంకా అనేకమైనటువంటి ప్రాంతాలు, గలిలే సముద్రం ఉంది. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలు, ప్రాంతాలు ఉన్నాయని వెళ్ళొచ్చినటువంటి వారు ఎంతో మంది సాక్ష్యం చెప్తూ ఉన్నారు. అంటే దీంట్లో ఏవైతే రాయబడ్డాయో అక్కడ ఉన్నటువంటి పట్టణాలు కూడా అవే ఉన్నాయి. ఇందులో ఉన్నటువంటి మాటలు కథలు కాదు, ఇందులో ఉన్నటువంటి మాటలు అబద్ధమైనటువంటి సంగతులు కాదు, వాస్తవాలు, నిజాలు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. కనుక ప్రియమైన వారలారా, బైబిల్ గ్రంథం గొప్పదన్న సంగతి ఇప్పటికీ ఎవరైనా తెలుసుకోవలసినటువంటి అవసరత ఉందండి. కనుక అది చదవాలి. చదివితే ఏం జరుగుతుందో రాశాడు బైబిల్లో. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో చాలా మంచి సంగతి రాశాడు. చదువుదాం చూడండి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో, ఈ ధర్మశాస్త్ర గ్రంథం నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో రాయబడినవన్నీ అన్నిటి ప్రకారము నీవు చేయుటకు నీవు జాగ్రత్త పడుము, దివారాత్రము దానిని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని నీవు చక్కగా ప్రవర్తించగలుగుతావు అని రాశారు. చూడండి, చూసారా? భక్తుడితో దేవుడు తెలియజేస్తున్న సంగతి, ఈ గ్రంథము యొక్క విలువ, ఈ గ్రంథము యొక్క గొప్పతనము, ఆ గ్రంథాన్ని చదివితే మనిషికి వచ్చే ఆశీర్వాదం, మనిషి జీవించే జీవన విధానం గురించి ఆయన రాశాడు. ఇదిగో ఈ గ్రంథాన్ని నువ్వు బోధించకుండా ఉండకూడదు, బోధించడం తప్పిపోకూడదు. ఇందులో రాయబడినటువంటి మాటలన్నీ కూడా నువ్వు చదివితే, ధ్యానిస్తే నీ మార్గాన్ని నువ్వేం చేస్తావంటున్నాడు, చక్కగా వర్ధిల్ల చేసుకుంటావు అని రాశాడు. చూడండి, నీ మార్గం వర్ధిల్లాలి.
నెమ్మది దొరకాలి, నీ కుటుంబంలో శాంతి సమాధానం దొరకాలి, రావాలి అని అంటే ఆ శక్తి, ఆ గొప్పతనము దైవ గ్రంథమైనటువంటి బైబిల్లో ఉంది. ఆ మాటలు ప్రతి వారిని మారుస్తాయి, ఆ మాటలు ప్రతి వ్యక్తిని కూడా మారుస్తాయి. ఎంతో మంది మార్పు చెంది ప్రభు వైపు ప్రస్తుత కాలంలో తిరగలుగుతున్నారంటే ఆ గొప్పతనం దేవుడి అంటే బైబిల్. యవనస్తులు ఉన్నారు. యవనస్తుల గురించి బైబిల్లో ఒక మంచి మాట రాశాడు చూడండి. కీర్తనలు 119వ అధ్యాయము 11వ వచనాన్ని చదవగలిగితే అక్కడ ఏం రాశాడు చూడండి. 9వ వచనం చదవండి. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకొందురు. ఏమండి? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకొనుట చేతనే కదా. యవనస్తులు బాగుపడాలంటే వాక్యం అవసరం. నెట్లు వచ్చిన తర్వాత, సెల్ ఫోన్స్ వచ్చిన తర్వాత, ఫేస్బుక్లు వచ్చిన తర్వాత యవనస్తులు అందరూ ఏమైపోయారండి? చాలా మంది పాడైపోయారండి. అంతే కదండి, చాలా మంది పాడైపోయారండి. కారణం దాంట్లో జరిగే లేక దాంట్లో దొరికే భయంకరమైనటువంటి పరిస్థితులు లేక భయంకరమైన దృశ్యాలు. యవనస్తులు బాగుపడాలి అంటే, వారి మార్గం చక్కగా వర్ధిల్లాలి అని అంటే, వారికి బంగారు భవిష్యత్తు కావాలి అని అంటే, ఇదిగో దేవుని వాక్యం చెబుతుంది. ఏంటి అని అంటే, యవనస్తులు దేని చేత తమ నడకను శుద్ధిపరుచుకుందరు. నడత, ప్రవర్తన, వారు నడవడిక శుద్ధి కావాలి అని అంటే, వారు మంచి ప్రవర్తన కలిగిన వారుగా ఉండాలి అని అంటే, వారికి మంచి నడవడిక రావాలి అని అంటే, ఇదిగో ఆ శక్తి, ఆ గొప్పతనం ఏమంటున్నాడు అని అంటే, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకొనుట చేతనే కదా. కనుక మంచి క్యారెక్టర్ కావాలంటే ఆ భయాన్ని, ఆ సంగతులను బైబిల్లో దేవుడు రాయించాడు. కనుక బైబిల్ గ్రంథంలో మంచి సంగతులు రాశాడండి. అన్ని వయసులు కలిగిన వారికి బాలులను గురించిన సంగతులు ఉన్నాయి, యవనస్తులను గురించిన సంగతులు ఉన్నాయి, వివాహమైన భార్యాభర్తలు వారి దాంపత్య జీవితాన్ని కొనసాగించుటలో కావలసిన మెలుగులు బైబిల్లో ఉన్నాయి. వృద్ధులైన వారిని గురించిన సంగతులు ఉన్నాయి, గురువులైనటువంటి వారికి కావలసిన సంగతులు ఉన్నాయి, శిష్యులైన వారికి సంబంధించినటువంటి సంగతులు ఉన్నాయి. అన్ని వయసుల వారికి, అన్ని తరగతుల వారికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా కేవలం బైబిల్లో ఉన్నాయి. కనుక బైబిల్ చదవండి. బైబిల్ చదివితే మీరు ధన్యులవుతారని దేవుడు తన గ్రంథంలో రాశాడు. కనుక అది ఏమనుకుంటున్నారు అని అంటే, వాళ్ళే చదవాలి దీని అని అనుకుంటున్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి గ్రంథమే ఇది అనుకుంటున్నారు. అందుకు దాని మీద ఏమి రాశాడంటే పరిశుద్ధ గ్రంథం. ఇది దేవుని గ్రంథం, మానవుల గ్రంథం కాదు. నిజంగా దీంట్లో ఉన్నటువంటి సంగతులు కూడా ఎలాంటివి అంటే పరిశుద్ధమైనవే. అవి మానవుడు సంతోషంగా స్వీకరించి ఆచరణలో పెడితే. కనుక ప్రియమైన వారలారా, దేవుడు తన గ్రంథాన్ని, తన మాటలను గ్రంథ రూపంలో రాసి మానవులకు అందేటట్లుగా చేశాడు. దానికి ఏమి లేదని చదువుకున్నాం మనము. అంతం లేదండి, నాశనము లేదండి గ్రంథానికి. ఎంతో మంది దాన్ని అంతమొందించాలని అనుకున్నారు,
దాన్ని అంతమొందించాలనుకున్న వారు అంతమైపోయారు కానీ బైబిల్ గ్రంథం నేటికి కూడా సమాజంలో ప్రతి ప్రాంతంలోనూ కూడా అది కనబడుతూనే ఉంది. కనుక బైబిల్కి అంతం లేదు. బైబిల్ సంగతులు నాశనము లేనివి. అందుకే అది నీవు చదివితే అందులో ఉన్నటువంటి మాటలను అనుదినము కూడా నువ్వు ధ్యానిస్తే నీ మార్గాన్ని నువ్వేం చేస్తావన్నాడు అని అంటే చక్కగా వర్తిల్ల చేసుకుంటావు. ఇంకొక సంగతి యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో కూడా ఆ గ్రంథములో ఉన్నటువంటి మాటలలో ఉన్న శక్తి ఏంటో అక్కడ రాయించాడు. చూడండి, ఆ మాటలలో ఉన్న శక్తి, ఆ మాటలలో ఉన్న గొప్పతనం, ఎలాంటి శక్తి దేవుని మాటలలో ఉందో ఈ గ్రంథంలో రాయబడినటువంటి దేవుని మాటలలో ఉందో రాశాడు. చూడండి, అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యమును సాత్వికముతో మీరు అంగీకరించండి. శక్తి ఉన్నట దేవుని యొక్క వాక్యంలో. ఏముందండి? శక్తి ఉంది. వాక్యానికి శక్తి ఉంది. బైబిల్ గ్రంథంలో ఉన్నది వాక్యము అనగా దేవుని యొక్క మాట. దేవుని యొక్క వాక్యమును లేదా దేవుని యొక్క మాటలను గ్రంథముగా రాసి ప్రజలకు ఇచ్చాడు దేవుడు. ఎందుకు అంటే ఆ మాటలలో శక్తి ఉంది. ఏంటి ఆ శక్తి అని అంటే మీ ఆత్మలను రక్షించే శక్తి. మనకు ఆత్మ ఉంది, జీవాత్మ ఉంది. జీవాత్మ మనకుంది. ఆ జీవాత్మ మానవునికి దేవుడిచ్చాడు. ఈ జీవాత్మకి నాశనము లేదు. కనుక ఎప్పుడూ కూడా నాశనము లేనటువంటి జీవాత్మను దేవుడు మనకిచ్చినప్పుడు దానిని రక్షించడానికి ఒక శక్తి ఉంది. ఆ శక్తి ఏంటి అని అంటే దేవుని యొక్క వాక్యం ఆత్మని ఏం చేస్తుందటండి? రక్షిస్తుందట. అందుకే మొట్టమొదట్లోనే మనం ఏం చదువుకున్నామంటే యేసుప్రభు వారు చెప్పిన మాట నమ్మి మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను మీరు ప్రకటించండి. చాలా మంది ఏమనుకుంటూ ఉంటారంటే వీళ్ళకి ఏం పని పోటు లేనట్టుంది, ఎప్పుడు కూడా ఇలా ఇదే పని వీళ్ళకి అనుకుంటారు. అలా అన్న వాళ్ళను కూడా ఎంతో మంది చూశాను, నేను విన్నాను. మిమ్మల్ని ప్రేమించి ప్రజలకు తెలియచేస్తున్నటువంటి అద్భుతమైన ఈ సువార్త దేని కొరకు అని అంటే ఇదిగో యేసుప్రభు వారు చెప్పిన మాట. ఏంటా మాట అంటే మీరు సర్వలోకానికి కూడా వెళ్ళండి, సర్వ సృష్టికి కూడా ఇదిగో దీనిలో రాయబడినటువంటి ఈ సువార్తను మీరు ప్రకటించండి. ఇది ఎవరైతే వింటారో, దీనిని ఎవరైతే నమ్ముతారో వారు రక్షించబడతారు. నమ్మకపోతే నమ్మలేని వారి ఆత్మకు శిక్ష విధించబడతారు. అందువల్ల ఈ సువార్తలో ఈ గ్రంథంలో రాయబడినటువంటి దేవుని యొక్క మాటలలో ఏముంది ఏంటంటే శక్తి ఉందని ముందే చెప్పాడు ఆయన. ఏంటా శక్తి? మీరు అంగీకరిస్తే శక్తి. ఏంటా శక్తి అని అంటే ఆత్మలను రక్షించే శక్తి. బైబిల్ అంటే చిన్నది కాదండి. దీని విలువ తెలియక క్రైస్తవులైన వారందరూ కూడా దాంట్లో ఉన్న సంగతులు చదవక దాన్ని జిప్పేసి సంఖలో పెట్టుకుని ఆదివారం మాత్రమే ఆ ప్రార్థనకు తీసుకుని వెళ్లే గ్రంథంగా అది కనబడుతున్న వాళ్ళకు కూడా దీనిలో ఉన్నటువంటి సంగతులు చాలా మంది క్రైస్తవులకు కూడా తెలియదండి. దీనిలో ఉన్నటువంటి సంగతులు చాలా మంది బోధకులకు కూడా అర్థం కాలేదండి. అందుకే ప్రస్తుత సమాజంలో బైబిల్ పేరు చెప్పి రకరకాలైనటువంటి బోధలు ప్రపంచంలోకి వచ్చేసాయి.
అంతే కదండి, అంతే కదండి. రకరకాలైనటువంటి బోధలు. ఒక ఆయనేమో స్త్రీలు ఆభరణాలు ధరించుకోకూడదు అంటాడు. ఇంకొక ఆయన వచ్చి ఏమంటాడు అని అంటే, ఏం పర్వాలేదండి ఆభరణాలు ధరించుకోవచ్చు అని అంటాడు. ఇంకొక ఆయన వచ్చి అంటాడు, అమ్మ నువ్వు బొట్టు తీసేయాలి, ముక్కులో తీసేయాలి, మూతిలో తీసేయాలి, బట్టలు తీసేయాలి అని చెబుతాడు. ఈ సంగతులన్నీ కూడా బైబిల్లో ఉన్నాయా లేదా అని మనకు తెలియాలి అని అంటే గ్రంథాన్ని చదవాలి కదా. అలంకరణ దేవుని రాజ్యానికి ఆటంకమా? భక్తి అనేది ఏంటి అని అంటే ఆత్మకు సంబంధించింది, హృదయానికి సంబంధించినది. కనుక దేవుడు హృదయాన్ని చూస్తాడే తప్ప నీ శరీర తత్వాన్ని దేవుడు చూడడు. భక్తి అనేది హృదయానికి సంబంధించింది అయితే శరీరానికి సంబంధించినటువంటి వాటి విషయాలలో నీకెందుకు? అందువల్ల బైబిల్లో రకరకాలైనటువంటి బోధలు ఉన్నాయని బోధిస్తూ అనేక మంది బైబిల్ మార్గాన్ని బైబిల్ని తప్పుత్రోవ పట్టిస్తూ ఉన్నారు. కనుక బైబిల్ క్రైస్తవులకి అర్థం కాలేదండి, బైబిల్ బోధకులకే అర్థం కాలేదండి. బోధకులకే గ్రంథం అర్థమైతే, బోధకులకే బైబిల్ అర్థమైతే యేసుక్రీస్తు పేరుతో ఇన్ని విధాలైనటువంటి సంఘాలు, ఇన్ని విధాలైనటువంటి బోధలు, ఇన్ని విధాలైనటువంటి తత్వాలు ప్రపంచంలో ఎందుకు వస్తాయి? కనుక ఆలోచిద్దాం. అందువల్ల బైబిల్ గొప్పది, బైబిల్ని తప్పు పట్టడానికి అవకాశం లేదు. కేవలం అది అమెరికా వాళ్ళకు సంబంధించిన గ్రంథం అని చాలా మంది భావిస్తున్నారు. అది కేవలం మత పుస్తకమని కొంతమంది భావిస్తున్నారు. అది కేవలం క్రైస్తవులు మాత్రమే చదవాలని అనుకుంటున్నారు. తప్పు. అందరూ చదవడానికి ఆమోదయోగ్యమైనటువంటిదిగా దేవుని గ్రంథమైనటువంటి బైబిల్ మనకు కనపడుతుంది. కాబట్టి దాంట్లో ఏముంది? శక్తి ఉంది. ఏముందండి? శక్తి ఉంది. ఎలాంటి శక్తి? ఎలాంటి శక్తి? మీ ఆత్మలను రక్షించగలిగిన శక్తి. ఆత్మరక్షణ కొరకు ఏం చేయాలా? శరీర రక్షణ కొరకు చాలా ప్రయత్నాలు చేస్తాం కదండి. శరీర రక్షణ కొరకు, శరీరాన్ని మనం రక్షించుకోవడం కొరకు చాలా ప్రయత్నాలు చేస్తాం. ఎప్పుడూ మానవుడు ఈ శరీర సుఖాల కొరకే, ఈ శరీరానికి సంబంధించిన వాటి కొరకు ఆలోచిస్తాడే తప్ప ఈ శరీరాన్ని దేవుడిచ్చాడని, ఆ శరీరంలో నాశనము లేని, అంతము లేని ఒక జీవాత్మ ఉందని, ఆ జీవాత్మ దేవుని వలన మనిషికి కలిగిందని, అది మరణిస్తే దేవుని దగ్గరికే వెళ్ళాలని, శరీరాన్ని విడిచిపెడితే దేవుని దగ్గరికి వెళ్ళాలని ఎవరికీ కూడా అర్థం కాలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. కానీ ప్రతి మానవుల్లో ఉన్నటువంటి ఆత్మకు రక్షణ కావాలి అంటే ఇదిగో భూమి మీద వాక్యము అనబడినటువంటి దేవుని యొక్క గ్రంథాన్ని ఇచ్చాడు. దేవుని యొక్క గ్రంథాన్ని ఇచ్చాడు. ఆత్మను రక్షించగలిగిన శక్తి దేనికి ఉన్నదండి? ఆత్మను రక్షించగలిగిన శక్తి దేవుని వాక్యానికి ఉంది. ఇంకొక సంగతి బైబిల్లో ఏమి రాశాడో చూద్దాం. చూడండి, కీర్తనల గ్రంథంలో 119వ అధ్యాయంలో 105వ వచనంలో ఒక సంగతి రాశాడు. చదవండి. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. వెలుగునిస్తాదట వాక్యం. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు ఏమై ఉందంటే వెలుగునై ఉన్నదని చెబుతున్నాడు. వెలుగిస్తాదట దేవుని యొక్క వాక్యం. మార్గాన్ని చూపిస్తాదట దేవుని యొక్క వాక్యం. ఆత్మను రక్షిస్తాదట దేవుని యొక్క వాక్యం. మనిషిని జీవితాన్ని వర్ధిల్లింపజేస్తాదట దేవుని యొక్క వాక్యం. చూడండి, దేవుడు తన గ్రంథంలో ఎలాంటి అద్భుతమైన సంగతులు మానవులు మేలు కొరకు దేవుడు రాయించాడు. కనుక గ్రంథం గొప్పది. ఇంకొక సంగతి చదివి
మనం ముందుకు వెళ్ళగలిగినట్లయితే 2 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనంలో ఒక మంచి మాట రాశాడు చూడండి. 2 పేతురు పత్రిక 1వ అధ్యాయము 19వ వచనంలో భక్తుడు ఇలాగ రాయిగా మనం చూస్తాం. మరియు ఎంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క నీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున దీపమైనట్టుగా ఉన్నది. దాని యందు ఆ వాక్యము యందు మీరు లక్ష్యముంచిన వలన మీకే మేలు అన్నాడు. చూడండి, నిర్లక్ష్యం కాదండి, నిర్లక్ష్యం కాదు. ఏంటంటున్నాడు? లక్ష్యం ఉంచాలి. ఆ వాక్యము పైన నిర్లక్ష్యము కాదు. ఆ వాక్యము పైన మీరు లక్ష్యం ఉంచితే అది మీరు అంగీకరిస్తే, సాత్వికముతో దానిని అంగీకరిస్తే, మీ ఆత్మను రక్షించగలిగినటువంటి శక్తి దానికి ఉంటే, ఈ వాక్యము పట్ల మీరు లక్ష్యం ఉంచితే ఇది మీకే మేలు దయచేస్తుంది దేవుని యొక్క వాక్యం. కనుక ప్రియమైన వారలారా, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు అద్భుతమైనటువంటి మాటలండి. దానిని చదివిన వారికి, ధ్యానించిన వారికి అది మేలును చేకూర్చి పెడుతుంది, ఆత్మను రక్షిస్తుంది, వెలుగుతో నింపుతుంది, నీ మార్గాన్ని వర్ధిల్ల చేస్తుంది దేవుని యొక్క వాక్యం. అలాంటి గొప్ప సంగతులు బైబిల్లో రాశాడు. వివాహం వెనక ఉన్న రహస్యం ఏంటో రాశాడు. ఆ వివాహం ద్వారా పుట్టబోయే పిల్లల గురించి రాశాడు. ఆ పిల్లలను ఎలాగ పెంచితే ప్రయోజకులు అవుతారో రాశాడు. ఆ పిల్లలు ప్రయోజకులైతే తల్లిదండ్రులకు వచ్చే మేలేంటో బైబిల్లో రాశాడు. చెప్పాను కదండి, ప్రతి సంగతి ఎక్కడుంది? బైబిల్లో ఉంది. బైబిల్ చదవండి. బైబిల్ చదివి మతం మార్చుకోండి అని నేను చెప్పటం లేదు. అది చదివితే అది నీకు అర్థమవుతుంది. అది చదివితే దానిలో ఉన్నటువంటి సంగతులు ఎంత గొప్పవో అర్థమవుతుంది. అందువల్ల బైబిల్లో గొప్ప సంగతులు ఉన్నాయి. అందులో ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఏంటంటే, సుమారు 2016 సంవత్సరాల క్రితం ఒక మహనీయుడు భూమి మీదకి వచ్చాడు. ఆయన రావడంతో పాటు కాలము రెండుగా మారింది. ఎవరో మహనీయుడు అనంటే పరలోక మహామహుడగుడు యేసుక్రీస్తు ప్రభు మానవ శరీర ఆకారాన్ని ధరించుకుని మానవుల మధ్యలోనికి మానవుడిగా వచ్చి భూమి మీద కేవలం 33 సంవత్సరాల బ్రతికి చనిపోయి సమాధి చేయబడి మరలా 3వ దినాన్న మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి మహనీయుడు ఎవరు అంటే యేసు ప్రభు. దానినే బైబిల్లో పునరుత్థానము అని అన్నాడు. అందుకే చదువుతున్నటువంటి విద్యార్థులకు, ఉపాధ్యాయులకి తెలిసిన సంగతి, అందరికీ తెలిసిన సంగతి ఏంటంటే క్రీస్తు పూర్వము, క్రీస్తు శకం. అంటే కాలాన్ని లెక్కించాలి అని అంటే అది ఎవరి ద్వారా మాత్రమే సాధ్యమయ్యింది. అమ్మా వినండి, కాలాన్ని లెక్కించడానికి ఎవరి ద్వారా మాత్రమే సాధ్యమైంది అంటే క్రీస్తు ద్వారా మాత్రమే. ఎవరు ఉపయోగపడరా అంటే మరి ఉపయోగపడలేదండి. ఒక అశోకుడు గురించి తెలుసుకోవాలి అని అంటే అది క్రీస్తు పూర్వానికి సంబంధించినదా, క్రీస్తు శకానికి సంబంధించినదా? ఒక గౌతమ బుద్ధుని గురించి చరిత్రను తెలుసుకోవాలి అని అంటే అది క్రీస్తు పూర్వానిదా,
క్రీస్తు సెకండ్ గా అందరికి వెళ్ళగలిగితే క్రీస్తుని పెట్టే కాలాన్ని లెక్క పెట్టవలసినటువంటి అవసరత ప్రపంచానికి అవసరమయ్యేది. క్రీస్తు లేకుండా ఏమి లెక్క కట్టలేరు. క్రీస్తు లేకుండా తారీఖు వేయలేరు. క్రీస్తు లేకుండా కాలాన్ని లెక్క పెట్టలేరు. కనుక క్రీస్తు ఉపయోగపడ్డాడు. ఆయన మహనీయుడు. ఆయన మరణించాడు. రోగం వచ్చి మరణించిన వాడు కాదు. ఆత్మహత్య చేసుకున్నవాడు కాదు. యాక్సిడెంటల్ గా మరణించిన వాడు కాదు. ఆయన సరిపోవాలి అన్నది అనాథ కాల దేవుని యొక్క సంకల్పం. ఎందుకు ఆయన మాత్రమే సరిపోవాలి అని అంటే ప్రజలందరి యొక్క పాపాలు పోవాలి అని అంటే క్రీస్తు ప్రభు వారు సరిపోవాలి. ఎందుకు క్రీస్తు ప్రభు వారే సరిపోవాలి అని అంటే ఆయన పాపము లేనివాడుగా పుట్టాడు, పాపము లేనివాడుగా బ్రతికాడు, పాపము లేనివాడుగా ఆయన జీవించాడు, పాపము లేనివాడుగా సరిపోయాడు. సరిపోయి సమాధి చేయబడి మరలా 3వ దినాన్న మృత్యుంజయుడై తిరిగి లేశాడు. ఆయన పునరుత్థాన శక్తి గొప్పది. మరణించాడు. ఆయన మరణించి మట్టిలో కలిసిపోయిన వాడు కాదు. ఆయన చెప్పాడు. ఆయన బ్రతికొండగానే ఒక మాట చెప్పాడు. ఏంటో మాట చూద్దాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 19 నుండి 22 వచనాలలో రాసిన సంగతి ఆయన బ్రతుకొండగానే చెప్పాడు. బ్రతుకొండగా ఎవరైనా తన మరణాన్ని గురించి తాను చెప్పుకోలేరు కదా. నేను మరలా తిరిగి లేస్తానని చెప్పుకోలేరు కదా. ఆయన ఏ విధంగా సరిపోతాడో, సరిపోయి ఎక్కడ పాతి పెట్టబడతాడో, ఆయన పాతి పెట్టబడిన తర్వాత ఎన్నో దినాన్ని ఆయన తిరిగి లేస్తాడో, ఆయన బ్రతుకొండగా తన మరణం గురించి తానే చెప్పుకోవటం జరిగింది. ఇప్పుడు చదువుతున్నాం, గమనిద్దాం. యేసు ఈ దేవాలయము పడగొట్టుడి 3 దినములలో దాన్ని నేను లేపుతాను అన్నాడు. యూదునికి అది అపార్థం చేసుకున్నారు. వాళ్ళు అంటున్నారు, అయ్యో ఈ దేవాలయాన్ని 40 సంవత్సరాలు కట్టారే, 3 రోజుల్లో కట్టేస్తావా నువ్వు కూలగొడితే అన్నాడు. అయితే ఈ దేవాలయం ఎన్ని సంవత్సరాలు కట్టారు? 46 సంవత్సరాలు కట్టారు ఈ దేవాలయాన్ని. అంత అద్భుతంగా కట్టారు. అంత సుదీర్ఘమైన కాలంలో కట్టారు. అలాంటి ఆ గొప్ప దేవాలయాన్ని పడగొట్టమని చెబుతున్నావు. మేము పడగొడితే 3 దినాలలో నువ్వు కడతావా అని అన్నాడు. నిజానికి దేవాలయం గురించి చెప్పబడిన మాట కాదది. తన శరీరము అనబడినటువంటి దేవాలయం కొరకు చెప్పబడిన మాట. మీ దేహము దేవునికి ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా అని అన్నాడు కదండి. అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పాను. ఆయన మృతులలో నుండి లేచిన తరువాత ఆయన ఈ మాట చెప్పానని ఆయన శిష్యులు ముందుగానే చెప్పాడు. నేను చనిపోతాను, సమాధి చేయబడతాను మరలా 3వ దినాన్న. కనుక ఆయన చెప్పినట్లుగానే ఆయన తిరిగి లేశాడు. ఈ మాట విన్నటువంటి అనేకులు, అయ్యా ఆయన సజీవుడై ఉండగా 3వ దినాన్ని తిరిగి లేస్తాడని చెప్పాడు. ఆయన ఎలా లేస్తాడో మనం కూడా చూద్దాము. ఆయన లేవకుండగా మనము పకడ్బందీ ప్లాన్ చేద్దాం అని చెప్పి ఆయన సమాధిలో పెట్టిన తర్వాత ఆ సమాధి చుట్టూ అనేక మంది సైనికులు ఉన్నారు. ఆ సమాధికి పెద్ద రాయి పొర్లించి ఉంచారు. దానిని గొలుసులతో బంధించి రోమా ప్రభుత్వం వారి యొక్క ముద్రను, సీలును ఆ సమాధిపై వేశారు. ఆ సమాధి ఓపెన్ చేయాలి అని అంటే మరలా ఎవరి పర్మిషన్ కావాలి? ఆ రోమా ప్రభుత్వం వారి యొక్క పర్మిషన్ అయితేనే ఆ సీల్ తీస్తారు. ఎంత పకడ్బందీగా ప్లాన్ చేసినా
ఏం జరిగిందో తెలుసండి? ఏం జరిగిందో చూడండి. ఏం జరిగిందో అపోస్తుల కార్యాల గ్రంథాల్లో చూద్దాం మనం. అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 24వ వచనంలో రాశాడు, లేవబోతున్నాడు, లేచాడు. ఎవరునంటే యేసుక్రీస్తు ప్రభువారు. మరణము ఆయనను ఆయనంటే యేసుక్రీస్తు ప్రభువును బంధించి ఉంచుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనలను తొలగించి ఆయనను మృతులలో నుండి 3వ దినాన్న మృత్యుంజయుడై తిరిగి లేపెను. ఎవ్వరూ కాదనలేని సత్యం. మరణం ఎవరిని బంధించి ఉంచలేదట, యేసు ప్రభువుని. మరణాన్ని జయించిన మహనీయుడు. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము కనుక మరణ వేదనలు తొలగించబడి ఆయన లేపబడ్డాడు. ఆయన లేచాడు. ఎక్కడి నుండి? నిద్రలో నుండి కాదండి. ఎక్కడి నుండి? మృతులలో నుండి, చనిపోయిన వారిలో నుండి. చనిపోయిన వారిలో ఆయన ప్రథమ ఫలము. ఆయనే మొదట లేచాడు. క్రీస్తు ప్రభువారు చనిపోయి సమాధి చేయబడి మరలా 3వ దినాన్న ఏం చేయబడ్డాడండి? మరలా తిరిగి లేచాడండి. అది ఆయనకే సాధ్యమండి. ఆయనలో ఆ శక్తి ఉందండి. మరణము ఆయనను బంధించలేదండి. మరణానికి ఆయనపై అధికారము లేదండి. మరణపు ముళ్ళును విరిచిన వాడండి. ఆయన లేచాడని చాలా మంది మనుషులు చూశారు. దేవదూతల సాక్ష్యం చెప్పారు. ఇదిగో ఆయనను మీరు వెతుకుతున్నారు కానీ ఆయన ఇక్కడ లేడు. ఆయన చెప్పినట్లుగానే సమాధిలో నుండి తిరిగి లేచాడు. మీరు వెళ్ళండి, ఈ సంగతి ప్రపంచానికి సాటి చెప్పండి అని చెప్పారు. ఆయన లేచిన తర్వాత సుమారు 500 మంది కంటే ఎక్కువగా ఆయన కనబడ్డాడని, ఆయన శిష్యులకు కనబడ్డాడని, ఇంకా ఇతరితర మనుషులకు ఆయన కనబడ్డాడని చాలా ఆధారాలతో కూడినటువంటి వాస్తవాలు తన గ్రంథంలో దేవుడు రాయించి ఉంచాడండి. ఎందుకంటే రాబోయే తరం దీనిని నమ్మాలా. ఈ ప్రపంచంలో ఉన్న అనేకులకు ఈ సంగతి తెలియాలా. ఏ సంగతి అంటే క్రీస్తు ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచాడు. అందుకు